ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి దివ్యానుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో సీతారాములకు సహస్ర కలశాభిషేకం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు. భక్తులకు ప్రేమపూర్వకంగా సేవలు అందించాలి. సమీక్ష సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శ్రీవారి బ్రహ్మోత్సవాల శుభారంభానికి దర్భచాప తాడు సిద్ధం. ఈ నెల 4న తిరుమలలో జరిగే ధ్వజారోహణంలో వినియోగం. ఉత్సవ సొబగులతో దేదీప్యమానంగా ముస్తాబైన తిరుమల క్షేత్రం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ యంత్రాంగం. తిరుమల శ్రీవారి గరుడోత్సవానికి గొడుగులు సిద్ధం. చెన్నైలో సంప్రదాయబద్ధంగా గొడుగులకు పూజలు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అమావాస్య సందర్భంగా సీతారాములకు సహస్ర కలశాభిషేకం అనంతరం రామయ్య తండ్రికి హనుమంత వాహన సేవను విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భాద్రపద అమావాస్య సందర్భంగా విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకం జరిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచెంపు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి సహస్ర కలశాల్లో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
అనంతరం బుధవారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు హనుమంత వాహనంపై ఆసీనులం చేసి బాజా భజంత్రీలు, మేళ్ల తాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రి దర్శనం చేసుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. తిరుమలేశ్వరి వార్షిక బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్త కోటికి అమూల్యమైన సేవలు అందించాలని భద్రతా సిబ్బందిని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమలలోని రాంబగీచ్ అతిథి గృహం ఎదురుగా ఉన్న పోలీసు కమాండ్ కంట్రోల్ రూంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ శ్రీధర్తో కలిసి అధికారులతో బ్రహ్మోత్సవాలలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి తగు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి క్షణకాల దర్శనం, వాహన సేవల వీక్షణం కోసం ఎంతో ఆశతో వచ్చే భక్తులకు భద్రతా ఏర్పాట్లతో పాటు వినయపూర్వకంగా సేవలు అందించాలని కోరారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. పోలీస్ మాన్యువల్ తయారు చేసి డిస్ట్రిక్ట్ పోలీసులు దాదాపు 18 సెక్టార్లుగా డివైడ్ చేశారు. 18 సెక్టార్లో సీనియర్ లెవెల్ ఆఫీసర్ నుంచి కటింగ్ ఎడ్జ్ లెవెల్ కానిస్టేబుల్ దాకా కూడా వాళ్ళ యొక్క రోల్ని పూర్తి స్థాయిలో డిఫైన్ చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడే ఇంటరాక్టివ్ సెషన్. దీనివల్ల ఆల్ పోలీసెస్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ సెన్సిటైజ్డ్ అబౌట్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద కమింగ్ రిచువల్స్. దీనివల్ల పూర్తి స్థాయిలో టీటీడీ నుంచి, పోలీస్ నుంచి ఏ రకమైన డిఫరెన్సెస్ లేకుండా కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తారు. దీనివల్ల సీమ్లెస్గా మనకి మాడా స్ట్రీట్లో కానీ, అవుట్ సైడ్ కానీ, పిలిగ్రిమ్స్కి అన్నపానీయాలు కానివ్వండి, శానిటేషన్కి సంబంధించిన కానీ, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఎమీ కార్డు, ఈ సర్వీసెస్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళకి కొన్ని స్లైడ్స్ వేయించి దాంట్లో పాసెస్ గురించి సెన్సిటైజ్ చేశారు. అలానే మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్ గురించి చెప్పారు, సెన్సిటివ్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల పూర్తి స్థాయిలో ఒక టీమ్గా డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ, టీటీడీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో ఒక టీమ్గా వర్క్ చేస్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప, తాడు సిద్ధమయ్యాయి. టీటీడీ అటవీ విభాగం కార్యాలయంలో 10 రోజుల పాటు శ్రమించి వీటిని తయారు చేశారు. దర్భలో శివదర్భ, విష్ణుదర్భ అనే 2 రకాలుండగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో జరిగే ధ్వజారోహణానికి విష్ణుదర్భను ఉపయోగించి 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో దర్భచాప, 225 మీటర్ల పొడవుతో తాడును సిద్ధం చేశారు. ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణంలో ఈ దర్భ తాడు చాపను వినియోగించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం తిరుమలలోని అటవీ విభాగం కార్యాలయంలోని డిఎఫ్ఓ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది ఊరేగింపుగా దర్భ చాప, తాడును శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయక మండపంలో శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి రమణారెడ్డి, శ్రీనివాసులు, రామకోటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ శ్రీనివాసులు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో భాగంగా ప్రప్రథమంగా ధ్వజారోహణానికి సంబంధించినటువంటి విష్ణు దర్భ మరియు చాపను ఈ దినం స్వామివారికి శాస్త్రోక్తంగా వివిధ అర్చనలతో సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క విష్ణు దర్భను మనం చేలూరు అనే గ్రామం నుంచి సేకరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము.
అక్కడ మాత్రమే ఈ విష్ణు దర్భ దొరుకుతుంది. ఆ విష్ణు దర్భతోనే మనం ఈ యొక్క దర్భ చాప కానివ్వండి తాడును తయారు చేస్తాం. ఈ తాడు పొడవు 225 మీటర్లు. మళ్ళా తిరిగి వచ్చే సంవత్సరం ధ్వజారోహణం జరిగేంత వరకు కూడా ఈ తాడు ధ్వజస్తంభం పైన అలాగే ఉంటుంది. ధ్వజారోహణం అంటే మనం దేవతలను ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు మనం ఆహ్వానానికి ఇది విష్ణు ఆలయం కాబట్టి విష్ణు దర్భతో చేస్తాము. అదేవిధంగా చాప కూడా 7.5 మీటర్ పొడవు 7 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ చాపను కూడా ధ్వజస్తంభానికి మనం అలంకరించడం జరుగుతుంది. దీంతో మన యొక్క బ్రహ్మోత్సవాలు 2024 ప్రారంభమవుతున్నాయి. ఆ సూచకంగా తిరుమల ఆలయం వరకు తీసుకెళ్ళి అక్కడ డిప్యూటీ టెంపుల్ గారికి దీన్ని అప్పచెప్పడం జరుగుతుంది. వారు దీన్ని అక్కడ ఉన్నటువంటి శేష వాహనం పైన ధ్వజారోహణం జరిగేంత వరకు ఉంచడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబోతోంది. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నవనవోన్మేషంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. అఖిలాండం ముందు భాగంలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పుష్పవనాన్ని ఏర్పాటు చేశారు. జీఎన్సీ టోల్గేట్ వద్ద విద్యుత్ అలంకరణ పనులు పూర్తి కావచ్చాయి. వివిధ ప్రాంతాలలో భవనాలకు, క్వార్టర్స్కు, అతిథి గృహాల వద్ద మరమ్మత్తు పనులు జోరుగా సాగుతున్నాయి. లేపాక్షి కూడలి వద్ద విద్యుత్ అలంకరణలతో వివిధ దేవతామూర్తులను చూడ చక్కగా రూపొందిస్తున్నారు. కళా సాంస్కృతిక ప్రదర్శనలతో అలరారే నాదనీరాజన మండపం వేద విద్వత్ సదస్సులకు, సాంస్కృతిక ప్రదర్శనలకు సుందరంగా ముస్తాబైంది. టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల రూపాలు, శంకు చక్రాలు, కిరీటాలను చూడ చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇక శ్రీవారి భక్తులు అతి పవిత్రంగా భావించే స్వామి పుష్కరిణిని ఆధునీకరించి స్వచ్ఛమైన నీటితో నింపారు. వాహన మండపాన్ని సంప్రదాయబద్ధంగా సర్వశోభితంగా అలంకరించారు. అవసరమైన ప్రాంతాలలో ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులందరూ వాహన సేవలను వీక్షించేలా మాడవీధులు, గ్యాలరీలలో ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం సాయంత్రం ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని అర్చకులు ముందుగా ఊంజల్ సేవను జరిపారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా జరిపారు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచిపై వేంచెపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో
డిప్యూటీ సీఎంకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్నారు. అన్నప్రసాదం విభాగం అధికారులు డిప్యూటీ సీఎంకు సాదరంగా స్వాగతం పలికారు. ఆపై పవన్ కళ్యాణ్ అన్నప్రసాద కేంద్రంలో స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఇక మంగళవారం రాత్రి అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కు టీటీడీ రిసెప్షన్ విభాగం అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆదర్శ దంపతులైన సీతారాములు స్నపన తిరుమంజన సేవలో సుగంధ భరితంగా శోభిల్లారు. దక్షిణ అయోధ్యగా అలరారుతున్న పావన గోదావరి నదీ తీరాన అనుగ్రహిస్తున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. అమావాస్య నాడు అర్చకులు ఆలయ ఆవరణలోని బేడ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సప్తగిరీసుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు నవవిధ భక్తి మార్గాలలో సేవించి తమ జన్మను చరితార్థం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తిరుమలేశునికి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్ఆర్ గోపాల్ జీ ఆధ్వర్యంలో చెన్నైలోని పారిస్ కార్నర్లో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయానికి సంప్రదాయం ప్రకారం టీటీడీ తరపున బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తిరుపురం గుడి జీఆర్ స్వామి గొడుగులకు పూజలు నిర్వహించారు. అనంతరం గొడుగులను తీసుకుని ట్రస్ట్ ప్రతినిధులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణ నిర్వహించారు. ఆపై తిరుమలేశునికి సమర్పించడానికి చెన్నై నుండి హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ప్రతినిధులు గొడుగులతో బయలుదేరారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 155వ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం లా ఆఫీసర్ ఏ వరప్రసాదరావు, చీఫ్ ఇంజనీర్ పివి సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు వరలక్ష్మి, ఆనందరాజు, నాగరత్న, శాంతి, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం పెదగంట్యాడలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి ప్రాతకాల ఆరాధనలు జరిపారు. తరువాత పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో పార్వతీ నందనునికి అభిషేకం చేశారు. ఆపై రజిత కవచ ధారణ చేసి నూతన వస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజ. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి క్షేత్ర పాలకుడైన శ్రీ మల్లికార్జున స్వామివారికి అభిషేకం కన్నుల పండుగ జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామివారికి పంచామృతాలతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నంద్యాల సంజయ్ నగర్ రామాలయంలో మహాగణపతికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ నందనుడైన గణనాథునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పూలమాలలతో బొజ్జగణపయ్యకు అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మంగళహారతలు సమర్పించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కొలువైన శ్రీ జంబుకేశ్వర స్వామివారి దేవాలయంలో శివాభిషేకం కమనీయంగా జరిగింది. అత్యంత పురాతనమైన శ్రీ జంబుకేశ్వరునికి అమావాస్య నాడు అర్చకులు నిత్యారాధనలు పూర్తి చేసి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి చక్కటి అలంకరణలతో లింగాష్టకాలతో అర్చనలు జరిపి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రాభిషేకం ఘనంగా జరిగింది. బలరామ ప్రతిష్ఠిత దేవాలయంగా వినతికెక్కిన ఈ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు పంచామృతాలు, చెరుకు రసం, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. తరువాత పరమశివునికి బిల్వపత్రార్చన జరిపి నివేదనలు, మంగళహారతలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో దివ్య శోభితంగా పరిమళించింది. అమావాస్య నాడు అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నెలవైన శ్రీ కాలభైరవ స్వామివారికి అర్చకులు అభిషేకం చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, కుంకుమ, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో కాలభైరవ స్వామికి నిర్వహించిన అభిషేకోత్సవాన్ని మనసారా గాంచి భక్తులు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం దైవనామస్మరణలతో పులకించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో కోయల ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు గర్భాలయాన్ని, ఆలయ ప్రాకారాలు, గోపురం, పూజా సామాగ్రిలను శుద్ధి చేశారు. అమ్మలకన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లతో సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా గోడపత్రికలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల వివరాలను తెలిపే గోడపత్రికను ఆలయ ఏఈఓలు లోకేష్ రెడ్డి, హేమమాలిని, ఇతర అధికారులు, అర్చకులు ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.